తెలంగాణ రాజకీయాల్లో పద్మ అవార్డ్స్ కొత్త పంచాయతీని తెచ్చిపెట్టాయి. గద్దర్ లాంటి వ్యక్తుల్ని సిఫారసు చేస్తే కేంద్రం అవార్డు ప్రకటించలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటే బండి సంజయ్ ఎలా ఇస్తామంటూ మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తల్ని పోలీసుల్ని చంపిన వ్యక్తికి పద్మ అవార్డ్స్ ఇవ్వబోమని ఖరాఖండిగా చెప్పేశారు బండి సంజయ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. లెఫ్టిస్ట్ భావజాలం ఉంటే అవార్డులు ఇవ్వరా అని ప్రశ్నించారు. గతంలో మావోయిస్టుల్లో పనిచేసిన వారికి టికెట్లు ఇస్తే తప్పు లేదు కానీ అవార్డులు ఇస్తే తప్ప అంటూ కౌంటర్ ఇచ్చారు. ఎట్టిస్తాను చెప్పండి అంటే భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కయ్యాం. మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంతం ఇస్తామేంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలను గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు? ఇవాళ సంజయ్ గారు ఎవరెవరికి ఏమొచ్చినాయి అంటే మీతో మాట్లాడితే ఓ రకము, మీతో మాట్లాడితే మరో రకంగా ఉండేటువంటి మాటలు సరైనది కాదు. ఇది వివాదాలకు కేంద్ర బిందువుగా మేము కాదలుచుకోలేము. కానీ సంజయ్ గారు ఎప్పుడైనా ఏదైనా వివాదాన్ని సృష్టించుకొని ముందుకు రావాలని కోరుకునే క్రమంలో ముందుంటారు కాబట్టి ఆ విధంగా వారు మాట్లాడినాము. నక్సలైట్లో పనిచేసిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, మీరు ఎంపీ టికెట్ ఇవ్వచ్చు. వారిని మీ అధ్యక్ష పదవి కోసం పేరు పరిశీలన ఉందని అనుకోవచ్చు. మీరు అడగముంది అన్న మీకు మద్దతు పలికే వారికి ఏమో ఒక రూలు, తెలంగాణ కోసం పోరాటం చేసిన గద్దర్ గారికి మరొక రూల్ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అని చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నా.